డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని కలిశారు సుగాలి ప్రీతి తల్లి శ్రీమతి పార్వతి. సుగాలి అత్యాచారం కేసును సీబీఐకి అప్పగించమని జీవో ఇచ్చినా కేసు దర్యాప్తు ముందుకు తీసుకువెళ్లలేదని ఆమె పవన్ కళ్యాణ్ను ఆశ్రయించారు. సాయంత్రం పవన్ కళ్యాణ్ను కలిసి సుగాలి ప్రీతి తల్లి పార్వతి వినతి పత్రం అందించారు. దీంతో ఈ కేసుపై తగిన చర్యలు తీసుకుంటామని ఏపీ మంత్రి పవన్ కళ్యాణ్ మరోసారి హామీ ఇచ్చారు. సుగాలి ప్రీతి వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. అత్యంత కిరాతకంగా అత్యాచారానికి గురైందామె. ఆమె మరణంపై విచారణ చేయాలంటూ సుగాలి ప్రీతి కుటుంబం ఏళ్ల తరబడి పోరాడుతూనే ఉంది. సుగాలి ప్రీతి అత్యాచారానికి గురైన ఘటనపై జనసేన పార్టీ గనక గలం విప్పి ఉండకపోతే ఈ కేసు ఎప్పుడో నీరుగారిపోయేది. సుగాలి ప్రీతి కేసులో న్యాయం దిశగా తొలి అడుగుపడింది. సుగాలి ప్రీతి కుటుంబం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని తాజాగా కలిసింది. ఈ క్రమంలో బాధిత కుటుంబంతో పవన్ కళ్యాణ్ మాట్లాడారు, భరోసా ఇచ్చారు. ఈ కేసులో తదుపరి చర్యల దిశగా ముందడుగు వేస్తామని పవన్ కళ్యాణ్ చెప్పారు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కేసు ఇది. తాను చదువుతున్న విద్యా సంస్థలోనే సుగాలి ప్రీతి దారుణ అత్యాచారానికి గురైంది. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో న్యాయం చేస్తామని భరోసా ఇచ్చిన దరిమిల తమ కుటుంబానికి న్యాయం జరుగుతుందని నమ్ముతున్నామని అంటున్నారు సుగాలి ప్రీతి కుటుంబం. ఈ కుటుంబానికి న్యాయం చేయగలిగితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సాధించిన అతిపెద్ద ఘనతగా ఆయన రాజకీయ చరిత్రలో నిలిచిపోతుందని చెప్పవచ్చు.